శ్రీకాంత్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే Yeah. చాలా ఇంటెన్స్ ఉన్న స్టోరీ అనిపించింది. Yeah. ఫస్ట్ తను సబ్జెక్ట్ చెప్పినప్పుడు నువ్వేం ఫీల్ అయ్యావు? అంటే అంటే నా లైఫ్లో అయిన వన్ ఆఫ్ ద బెస్ట్ నరేషన్ సార్ అది. నేను అంటే అన్న చెప్పినట్టు మొత్తం సినిమా కనిపిస్తుంది అండ్ ప్రతి ఒక్క ఎమోషన్ కూడా నువ్వు ఫీల్ అవుతావు. అండ్ నేను ఫస్ట్ హాఫ్ అవ్వగానే నాకు ఒక 2 minutes కొంచెం ఇట్లా కొంచెం గాలి తీసుకొని వస్తా, నాకు కొంచెం డీప్ బ్రీత్ చేసి వస్తా అని అంత షాకర్ ఉంటుంది ఇంటర్వెల్. అండ్ దెన్ నేను బయటికి వెళ్ళి కొంచెం ఓకే అసలు అది ఎక్స్పెక్ట్ చేయని ట్విస్ట్ ఉంటుంది ఫిలింలో. దెన్ లోపలికి వచ్చి ఓకే ఓకే కంటిన్యూ అని సెకండ్ హాఫ్ చెప్పిన తర్వాత సెకండ్ హాఫ్ ఓకే అవుతుంది క్లైమాక్స్ ఏముంటుంది అన్న స్పేస్లో ఇంకా క్లైమాక్స్ చెప్పిన తర్వాత అసలు ఇంకా అంటే ఈ సినిమా ఎట్లయినా చేయాలి అంటే వెరీ లాంగ్ జర్నీ సార్. ఆల్మోస్ట్ 3 years అయిపోయింది నేను ఈ స్క్రిప్ట్. అండ్ ఇప్పటికీ నేను ఎవ్రీడే నేను మార్నింగ్ లేచినప్పుడు అరే దివానా అని ఒక సినిమా చేస్తున్నాము అని ఒక ఎగ్జైట్మెంట్ అనేది ఇప్పటికీ పోదులే. అండ్ ఐఎమ్ షూర్ దిస్ విల్ స్టే యాజ్ వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ ఫిల్మ్స్ ఫర్ మీ అండ్ ఆల్సో ఫర్ తెలుగు సినిమాకి కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ మెమరబుల్ ఫిల్మ్స్ అవుతుంది డెఫినెట్లీ.